కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలే గానీ, మన బుర్ర అసలకై ఒక రేంజ్‌లో అయితే గనక పనిచేస్తా ఉంటదనమాట. ఎందుకిప్పుడు నా బుర్రకు పని చెప్పాను అనంటే, ఈ మనం సోఫా సెట్స్‌కి లాంటి కవర్స్ ఏసుకుంటా ఉంటాం కదా! ఏసుకున్నప్పుడు అస్తమానం ఇలా జారిపోతా ఉంటాయి. అలాగే ఇంట్లో పిల్లలున్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతా ఉంటాం. అస్తమానం సర్దుకోలేక విసుగొచ్చేస్తది కదా! అలాంటప్పుడు ఏం చేయాలంటే, అంటే నాకొచ్చింది నేను నా బుర్రకు పెట్టిన ఆలోచన అనమాట. మనకి ఇంట్లో గుండు సూదులుంటాయి కదండీ! ఆ గుండు సూదులకి ఈ పూసలున్నాయి కదా! నేను ఈ పూసలైతే తీసుకున్నా. ఈ పూసని మనం గుండె సూదిలోకి జారిపోయేటట్టు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇది స్టిక్కీగా ఎలాగుందో అలాగుండేటట్టు పెట్టుకొని, ఇప్పుడు వీటినన్నిటికి నేను వాటితోనే ప్లేస్ చేసుకున్నాననమాట. ఇలా గుచ్చుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇంట్లో ఒకవేళ మనకి పిల్లలున్నా కూడా పిల్లలకి అవి గుచ్చుకోవు, హాని కావు. అలాగే మీరు కావాలంటే ఆ గుండు సూదికి అట్ట పెట్టొచ్చు కానీ చిరాకుగా ఉంటది కదా! టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. మన బుర్రకు కూడా ఇలాంటి పదునైన ఆలోచనలే పెట్టుకోండి.